పులి నమ్మకాన్ని పరీక్షించి మళ్ళీ తిరిగి ఆవును పంపేయడం జరిగింది. ఇది పిల్లలకు చిన్నప్పటి నుంచి అవుతుంది, కానీ మన బైబుల్ నుంచి తీసుకొని ఇది కంపారిజన్ చేయడం జరిగింది కవిత్వంలో. సో మన మూలవాక్యానికి వెళ్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పడిన 7 మాటల గురించి నేను మీకు క్షుణ్ణంగా చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి మాటగా లూకా సువార్త 23:34. లూకా సువార్త మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్టుకొని ఆయన యొక్క వస్త్రాలను తీసివేసి ఆ యొక్క భయంకరమైన ఆ కొరడాల చేత శరీరాన్ని కొట్టుచు గాయపరుస్తూ ఆయన యొక్క గడ్డాన్ని పట్టుకొని గుంజుతూ నెత్తి మీద ముళ్ళకిరీటం పెడుతూ దుర్భాషలాడుచు మరియు ఉమ్మివేయచ్చు, ఎంతో చిత్ర హింసలుగా బాధపెడుచు ఆ ఘోరమైన ఆ బరువైన ఆ శిలువను దేవునిపై మోయిస్తూ ఎంతో ఇబ్బంది పడుచు, రోదన బాధ పడుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు నేను చేసిన పాపముల నిమిత్తము ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క బాధను అనుభవించడం జరిగింది. అంతలో జనాలలో, అంతలో జనసాంద్రంలో దేవుడు ఆ శిలువ మోయొచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి మొరపెట్టుచున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరి వెరుగరు గనుక వీరిని క్షమించుడి. క్షమించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించిన విధానం రీతిగా మనము కూడా క్షమించే గుణాన్ని మనము కలిగి ఉండాలి. ఒకరు ఏదో అన్నారని చెప్పేసి మనం తిరిగి మాటకు మాట అనకూడదు. తెలిసి తెలియక అన్నరేములే, ఆ ఏ విషయంలో అన్నారేమని చెప్పేసి మనము దాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేయాలి. మరియు తగ్గింపు ఓర్పు గుణం కలిగి జీవించాలి. అది కష్టమైన పనిని కూడా మనం ఇష్టంగా భావించి ఆ కొద్ది క్షణాలు మనము ఓర్పుతో సహనంతో ఉంటే ఆటోమేటిక్గా మనకి క్షమించే గుణము మనకు వస్తుంది. అంతే కూడా మాటకు ఎదురు సమాధానం చెప్పుకుంటా ఒకరికొకరు నువ్వంటే నువ్వు అని మాట్లాడుకుంటా మనము ఉండకూడదు. మనము దేవుని బిడ్డలం, దేవుని యొక్క వాక్యము అనుదినం మనము వింటున్నాం. కావున మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాల్సి ఉన్నది. సరే, రెండవ మాటగా 4 లూకా సువార్త 23:40-42. లూకా సువార్త ఇక్కడ రెండవ మాటగా ఏమున్నదంటే లూకా సువార్త 23వ అధ్యాయము 40-42 వరకు. అయితే ఒక దొంగ, ఇద్దరు దొంగలు సిలువలో వేస్తూ కూడా ఇద్దరు దొంగల్ని సిలువ వేయటం జరిగినది. అయితే దానిలో ఒక దొంగ యేసు చదువు మరొకసారి. యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. అందుకు ఆయన వానితో
నేడు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని. అయితే దేవుడు నిజమైన దేవుడు ఈయన అని దొంగ ఆ శిలువ మీదనే నమ్మి ఉన్నాడు. నమ్మి యేసు నన్ను జ్ఞాపకం చేసుకునుము, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకునుము అని దేవుడు అందుకని వాడితో నేడు నీవు నాతో కూడా పరదేశులుందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఎమ్మటే రక్షణ, ఎమ్మటే విడుదల, ఎమ్మటే క్షమాపణ. ఆ యొక్క క్షణంలో దేవుడు ఆ యొక్క దొంగకు విడుదల దయచేసిండు. కానీ ఈ యొక్క భూమి మీద సహజ మరణమైన ఆ దొంగకి సహజ శిక్ష అయిన జరిగిన దేవుడు ఉచిత రక్షణ ఆ దొంగకు కలుగజేసినాడు. ప్రియులారా, దేవుడు ఆ యొక్క ఎంతో బాధాకరమైన బాధను అనుభవిస్తూ ఆ శిలువ మీద రెండో మాటగా పలుకుచు దొంగతో నేడు నీతో నా పరదేశంలో ఉందని దొంగకు చదివించున్నాడు. సో మూడో మాటగా చూస్తే యోహాను సువార్త 19:26-27. యోహాను సువార్త అయితే దేవుడు ఆ శిలువ మోయించు వస్తున్న సమయంలో శిష్యుడైన యోహానుకి తల్లి అయిన మరియమ్మను అప్పగించు విధానమును ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానుకి మరియమ్మను, తల్లి అయిన మరియమ్మను అప్పగించడం జరిగింది. శిష్యుడైన యోహాను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను హత్తుకోవడం జరిగింది. అమ్మ ఇదిగో నీ కుమారుడు. యేసు ముదిమి ఆయన ఈ యొక్క శిలువ మరణంలో తల్లిని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అయితే నాలుగో మాటగా మత్తయి సువార్త 27, మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనమమ్మా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అప్పుడు దేవుడు ఆ యొక్క ఎండలో ఆ యొక్క భయంకరమైన స్థితిలో దేవుడు తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన యొక్క ఆ భయంకరమైన బాధతో వేదనతో పలికిన మాట 4వ మాటగా. అయితే 5వ మాటగా చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం యోహాను సువార్త 19:28-29. 19 28
28 చదవమ్మా. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఆ యొక్క బాధలో మన ప్రభువైన యేసుక్రీస్తు దాహమని అనుచుండగా ఒక చేదు చెరుకను ఇవ్వటం జరిగింది. ఆ చేదు చెరుక తాగితే ఏమవుతుందంటే అది ఒక మత్తులాగా ఉంటుంది అన్నమాట. ఆ మత్తులో దేవుడు ఈ యొక్క బాధను మర్చిపోతారని ఆయనకి చేదు చిరకను ఇవ్వటం జరిగింది. కానీ చేదు చిరకను కూడా ఆయన తీసుకోకుండా ఉండటం జరిగింది. ప్రియులారా, మన కోసము మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంత రకంగా బాధపడి ప్రాణం పెట్టిన మన యేసు ప్రభుకి మనము మన కోసం మనం చేసిన యొక్క పాపముల నిమిత్తం ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ జరిగింది. ఆరో మాటగా చూస్తే అదే యోహాను సువార్త 19:30. అయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. అప్పుడు ఆ చేదు చిరకను యొక్క ఆ యొక్క బడులు ఆ సైనికులు చేదు చిరకను బలవంతముగా యేసుకు అర్పించి సమాప్తమైనదని తల ఉంచి ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పచెప్పటం జరిగింది. సో 7వ మాటలు చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పుకొంచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాడు. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం నిమిత్తము ఆ కలువల శిలువలో మన కోసము తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ యొక్క ప్రాణం విడిచిన దినాన ఆ యొక్క ఆకాశం మొత్తం మబ్బులు కమ్మినాయి. ఆ యొక్క అంధకార చీకటం అయిపోయింది. ప్రజలందరూ దిగ్భ్రాంతి చెందారు. ఆ రోజు మన పాపంలోకి విడుదల జరిగింది. ఆ ప్రభువైన క్రీస్తు మరణించిన తర్వాత తిరిగి లేచి తన శిష్యులకు, అక్కడున్న శిష్యులకి దర్శనమిచ్చి కనపడి మళ్ళీ ఆరోహణమై మళ్ళీ తిరిగి ఆయన రాకడ ఉన్నది. ఆయన రాకడకు మనము సిద్ధపాటు కలిగి జీవించాలి, సిద్ధముగా ఉండాలి. ఆయన యొక్క రేపు ఎప్పుడైనా తెలియదు. ఏ క్షణమైనా మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. మనము సిద్ధపాటు కలిగి జీవించాలి. మన యొక్క మారుమనసు కలిగి జీవించాలి. మన హృదయము శుద్ధి చేసుకొని జీవించాలి. దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి. చెడును విసర్జించి మంచిగా జీవించుటకు దేవుని యొక్క సువార్తను ప్రచోదం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనము బోధించుతూ తెలియని అన్యులకు మన యొక్క దేవుని మాటలు తెలియజేయచ్చు. దేవుని యొక్క దేవుని యొక్క ప్రేమను గురించి మనము తెలియపరచాల్సి ఉంది. సో ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.
కదా ఈ వర్తమానంలో నుండి మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే విషయాల్లో కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి పొరుగువారు అవసరతలో ఉన్నప్పుడు వారికి ఏ విధంగా సహాయపడాలో, వారి దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఏ విధంగా ఆదరించాలో ఇలాంటి విషయాలు చూసాం. తర్వాత ప్రత్యేకంగా యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలకు సంబంధించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు ఎలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడో గుర్తు చేసుకున్నాం. ఆయన శత్రువులను సైతము క్షమించాడు, ప్రేమించాడు. కనుక మన జీవితంలో కూడా అటువంటి క్షమాగుణాన్ని, ప్రేమను కలిగి ఉండాలి అని మొదటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటే, రెండవ మాటలో మరి బందిపోటు దొంగ ప్రభు యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడడం, ప్రభు దగ్గర క్షమాపణ పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే వాగ్దానాన్ని సంపాదించుకోవడం చూసాం. మూడో మాటలో మరి తల్లి విషయంలో ప్రభువుకున్నటువంటి ప్రేమ, మరి కుటుంబ జీవితాల్లో దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యతలు, ఇలాంటివి జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ప్రభు పలికిన 4వ మాటలో ఉన్నటువంటి విషయాలు కూడా గుర్తు చేసుకున్నాం. ఇంకా తప్పికొనుచున్నాను అన్న దాంట్లో ప్రభువుకి వారు చేదు చెరుకును తాగనిచ్చాడు. మరి సహజంగా శిలువ మోసేటువంటి సమయంలో మనుషులు ఎంతో బాధకు గురైపోతారు. వారి నోట రకరకాల దూషణ మాటలు కూడా వస్తాయి. అటువంటి సమయంలో నేరస్తులు బాధను మర్చిపోవాలనే ఉద్దేశంతో రోమ సైనికులు ఏం చేస్తారంటే చెరుకును తాగనిస్తారు. అది ఒక రకంగా మద్యం లాంటిది అన్నమాట. అటువంటి సమయంలో వారు బాధను మర్చిపోతారు అన్న ఒక ఉద్దేశం. కానీ యేసు ప్రభు ఆ చెరుకును త్రాగలేదు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ బాధను అనుభవించాడు, శ్రమను సహించాడు. తర్వాత సమాప్తమైనది అన్న దాంట్లో సమస్త మానవ విమోచన కార్యం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు శిలువలో నెరవేర్చాడు. మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అన్నట్టు. సో జీసస్ ఫుల్ఫిల్ ఆల్ ద ఎంగేజ్మెంట్స్ హీ వాస్ గివెన్. ఆయనకు అప్పగింపబడినటువంటి పనులన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువలో నెరవేర్చాడు. సమాప్తమైనది అన్న దాంట్లో మన విమోచన కార్యం అనేటువంటి దాగి. బట్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ పార్ట్. అయితే మన యొక్క వంతు ఏంటి అని అంటే, ఆ రక్షణను మనం స్వీకరించాలి. ప్రభు తాను శిలువలో ప్రాణం పెట్టి మానవాళికి పాప క్షమాపణను, విమోచనను అనుగ్రహించాడు. వాటిని మనం తీసుకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన వాటిని మనం తీసుకునేటువంటి వారంగా ఉంటాం. తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని 7వ మాటతో ప్రభు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు జన్మించి, మన కొరకు జీవించి, మన కొరకు బాధను అనుభవించి, మన కొరకు మరణించాడు. ఆయన సమాధి చేయబడి సజీవుడి 3వ రోజు తిరిగి లేచాడు. కనుక ఈ 7 మాటల్లో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి శిలువలో మీరు పలికిన 7 మాటల గురించి క్లుప్తంగా మేము వాక్యాన్ని విన్నాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వర్తమానం మాకు దీవెనకరంగా చేయండి. ఇంకా మా ఎదుట అనేక శిలువ ధ్యానాల దినాలు ఉంటుండగా ప్రభా మీరే కనికరించి ప్రభా వాటిని మాకు ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును మా రక్షకులను అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, సకల లోకంలో ఉన్న
పరిశుద్ధులందరికీ తోడు ఇండి కాపాడు గాక.